అందరికీ నమస్కారం. మన వారం రోజుల నాటికల పండగ వచ్చేసింది. ఈరోజే మొదలు. చీరాలలో సంతోషాన్ని అట్లానే ఎమోషన్స్ని కదిలించేటువంటి ఒక మంచి వేదిక కార్యక్రమం కళాంజలి వారి ఈ నాటికల కార్యక్రమం. ప్రతి సంవత్సరం 5 రోజులు ఉండేటువంటి నాటికల కార్యక్రమం ఈ సంవత్సరం ప్రోత్సాహం బాగా ఉండేటప్పటికి 7 రోజులు పెంచడం జరిగింది. రోజుకు 2 నాటికలు ఉంటాయి. నాటిక అంటే జనరల్గా 45 నిమిషాల నుంచి 50 నిమిషాలు ఉంటుంది, ఒక గంట ఉంటుంది. కాబట్టి 2 గంటల్లో ప్రోగ్రామ్ అయిపోతుంది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా డాక్టర్ రమేష్ గారు, ఈఎన్టీ డాక్టర్ గారు ప్రోత్సాహంతో ఒక నాటకం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. యయాతి అని చెప్పనని చాలా గొప్ప నాటకం అంట, నేను చూడలేదని. అది కళాంజలిలో పెద్దలు సూచించారు. ఆ నాటకం కూడా ఆఖరి రోజున ఆదివారం నాడు, వచ్చే ఆదివారం నాడు 6 రోజుల పాటు 6 రోజులు 12 నాటికలు. ఆ తర్వాత 7వ రోజున నాటకం. అది నాటకం అంటే ఏకంగా 2 గంటలు, ఇంకా ఎక్కువ ఉంటుంది, 2.5 గంటలు ఉంటుంది. సాంబశివరావు గారు చెప్తారు, కళాంజలి కార్యదర్శి గారు. ప్రధానంగా నేను చెప్పదలుచుకుంది, ఇది డబ్బులు 5 లక్షల పైన ఖర్చు అయ్యేటువంటి ఒక కార్యక్రమం. దానికి మన వంతుగా వాకర్స్లో చేసే మంచి పనులలో ఇది ఒకటిగా అందరూ కలిసి ఈ విధంగా ఒక నాటికకి 15,000 రూపాయలు అవుతుంది. అయితే అంతే సరిపోదు, ఆ విధంగా పెట్టింది కొనసాగిస్తున్నాం. కానీ ఒక నాటికని స్పాన్సర్ చేయడం అనేది చాలా అభినందనీయం. ఈరోజు ఆ నాటికకి సంబంధించినటువంటి 15,000 రూపాయల నగదు కూడా 15,000 కూడా రుజువు కోసం అందరి ముందు ఇస్తున్నారు రామకృష్ణ గారు. అది అర్థమైంది మాకు. 15,000 అంటే 30 నోట్లు ఉంటాయండి. 30 నోట్లు ఉన్నాయి కూడా. సరే, అందుకని ఇది ఒక వేదిక చేస్తున్నాము. డబ్బులు సంతోషం, డబ్బుల కంటే కూడా అందరూ వచ్చి సపరివారంగా వచ్చి 6 గంటలకల్లా సభా కార్యక్రమం మొదలవుతుంది. 6:30కి మొదటి నాటిక. ఆ విధంగా 6:30 కల్లా వచ్చి చక్కగా 2 నాటికలు అటెండ్ అయ్యి ఆస్వాదించాలని. కొన్నేమో హృదయాన్ని కదిలిస్తాయి, కొన్ని నవ్విస్తాయి, రకరకాల కథలు ఉంటాయి. రాష్ట్రంలో జరిగేటువంటి నాటికల కార్యక్రమాలు, పోటీలు కావచ్చు, ప్రదర్శనలు కావచ్చు, 2 రకాలుగా అంటారు. ఇలాంటి కళావేదికలు ఎక్కడెక్కడ ఉంటాయో వాటికి సంవత్సరం అంతా తిరుగుతాడు ఈయన. అన్ని చోట్లకి వెళ్ళి చూసొస్తాడు. మనం ఇన్ని సంవత్సరాల్లో ప్రదర్శన చేయనటువంటి, బాగా చేసినటువంటి సంఘాలు, నాటికల సంస్థలు ఉంటాయి కదా, వాళ్ళ కొత్త ప్రదర్శనలు ఏంటో రాసుకుంటూ ఉంటారు ఆయన. రాసుకొని ఈ సమయం వచ్చేటప్పటికి వాళ్ళతో మాట్లాడి బేరమాడి తక్కువ ఖర్చుతో ఇక్కడ దాకా వచ్చి వాళ్ళ లాభాలకు చేయరు, డబ్బుల కోసం చేయరు, కళ మీద ఆసక్తితో చేస్తారు. చాలామంది పెద్ద పెద్ద ఉద్యోగులు ఉంటారు నాటికలు వేసే వాళ్ళలో. అలాంటి నాటికల్ని ఎన్నుకొని మనకున్నటువంటి తేదీల్లో వాళ్ళని ఫిట్ చేసేటువంటి చాలా ప్రక్రియ జరిగిద్ది, కొన్ని నెలలుగా జరిగిద్ది అనమాట. అన్నీ మళ్ళీ ఇక్కడ ఏర్పాట్లు అవి చూసుకోవాలి. అలాగ చేసినటువంటి ఒక మంచి షెడ్యూల్ అది. 1 వీక్ ఫ్యామిలీతో వచ్చి కూర్చొని చక్కగా అసలు సినిమాకి వెళ్తే ఎట్లా ఉంటుందో అంతకంటే తక్కువ సమయంలో ఎక్కువ ఆనందం పొందే ఒక మంచి వేదిక ఇది. దీన్ని దాదాపు 40 మంది పైగా వాకర్స్లోనే 1000 రూపాయల లెక్కన సభ్యత్వం అన్న పేరుతో కట్టి ప్రోత్సహిస్తూ ఉన్నారు. అది కాకపోయినా ఆ 1000 రూపాయలు కళాంజలి సభ్యులుగా కట్టకపోయినా కూడా అందరూ రావచ్చు. ఊరు మొత్తానికి ఏర్పాటు చేసినటువంటి వేదిక, అందరూ రావచ్చు. కళాంజలి సభ్యులు కానక్కర్లా చూడటానికి. కళ మీద కళని ప్రోత్సహించాలన్న ఉత్సాహం ఉంటే 1000 రూపాయలు కట్టం, కానీ కట్టకపోయినా రావచ్చు, సపరివారంగా రావచ్చు, వచ్చి కూర్చోవచ్చు. కళాంజలి సభ్యుల వరకు మాత్రం రోజు వచ్చి కూర్చున్నందుకు ఒక అడ్వాంటేజ్ ఉండాలి. కాబట్టి భోజనాలు ఏర్పాటు చేయడం. భోజనం అంటే టిఫిన్ లాగా ఉంటాయిలే, కడుపు నిండుతుంది. ఇంట్లో వంట చేసుకోనే పని లేకుండా ఆ 40 మంది ఎవరైతే సభ్యులు ఉన్నారో, కళాంజలి సభ్యులు, డబ్బులు కట్టిన వాళ్ళు, వాళ్ళకి ఏర్పాటు ఉంటుంది. కానీ ఈ సంవత్సరం కొత్తగా మొదటి అనుభవంగా ఒక సంస్థ 15,000 రూపాయలు స్పాన్సర్ చేసింది. కాబట్టి దీనికి కొత్తగా ఆలోచించవలసి వచ్చింది. ఒకవేళ సంస్థ తరపున వచ్చేటట్టయితే ఎంతమందిని పిలవాలి, ఎవరు రావాలి అని పోయిన వారమే కళాంజలి మీటింగ్లో మాట్లాడుకోవడం జరిగింది. రకరకాల ఊహాగానాలకి తావు లేకుండా చెప్తున్నాను అన్నమాట.
ఎట్లాగో 40 మంది సభ్యులు ఉన్నాము, వాళ్ళకి ఇబ్బంది లేదు. అక్కడికి రాగానే మనకు కంట్రోల్ ఉండాలి కాబట్టి సభ్యులు ఎవరో కానివాళ్ళలో తెలియదు కాబట్టి దర్యా గారు కూర్చునేవారు. కళాంజలి సభ్యుల వరకు రాగానే టోకెన్ 1, 2 వాళ్ళు అడిగిన ఇచ్చేసేవాళ్ళు. అట్లానే ఈ సంవత్సరం దర్యా గారి ప్లేస్లో ఎవరో ఒకరు కూర్చుంటారు. సభ్యుల గురించి, కళాంజలి సభ్యుల గురించి ప్రస్తావన లేదు, ఎట్లాగో వాళ్ళకి అవకాశం ఉంది. వాకర్స్లో కళాంజలి సభ్యులు కాని వాళ్ళకి అదనంగా ఒక 10 టోకెన్లు 10 మందికి భోజనాలకి అనుకున్నాము. అది ఏర్పాటు చేయడం జరిగింది. రామకృష్ణ ఆ రోజు కళాంజలికి నాటిక స్పాన్సర్ చేసిన రోజున అదనంగా ఇంకొక 10 టోకెన్లు వారికి అందజేయడం జరుగుతుంది. కళాంజలి సభ్యులు కాకుండా వాకర్స్లు ఎవరైనా ఉంటే వారి దగ్గర తీసుకోండి. ఏదన్నా అవసరమైతే అది ముందుగా చేస్తే ఏర్పాటు కావాలి కదా, వంట చేసుకోవాలి, ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఏదైనా ఒక ప్రణాళిక ఉండాలి కాబట్టి ఇట్లా ఆలోచించి పెట్టింది. అంతేకాని తక్కువ ఎక్కువ ఇలాంటి ఇబ్బంది ఏం లేదు. సో ఈ విధంగా ఉన్నది. విడివిడిగా ఏదో నన్ను 2-3 ప్రశ్నించారు అనమాట. ప్రెసిడెంట్ గారు చెప్తారులే అంటే ఆయన నన్నే చెప్పని అన్నారు ఇప్పుడు, అందుకని చెప్పని చెప్తుంది. ప్రధానంగా అక్కడ వచ్చి ఆస్వాదించడం, చక్కగా వచ్చి వారం రోజులు ఎంజాయ్ చేయండి అని మరీ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరు మీ మిత్రుల్లో మనకి ప్రోగ్రాం గురించి ప్రతిరోజు కళాంజలి నాటికలు పాంప్లెట్ పెడతాను. దాన్ని నలుగురికి తెలియజేసి ఎక్కువ మంది ఎంజాయ్ చేసేటట్టుగా సంతోషాన్ని పంచండి. ధన్యవాదాలు.